దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక సువందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 225వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్టు నా దర్శనాలు. మరి ఇది ప్రార్థనా టీవీ. ఈ దర్శనాల సబ్జెక్టులో మరి నాకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ దర్శనాలు 2 దృష్టిలో పెట్టుకుని మరి నేను సందేహాలకు అన్నిటికీ నివృత్తి చేయాలి అనేటువంటి, అలాగే జ్ఞానం ఇవ్వాలి అనేటువంటి దేవుడు ఇచ్చినటువంటి దర్శనం దృష్టిలో పెట్టుకుని సందేహాలకు నివృత్తి చేసేటువంటి కోవలో 6వ సందేహం, జనరల్గా వీళ్ళకి వస్తున్నటువంటి ఇతర జనుల్లో ఉన్నటువంటి సందేహాల్లో 6వ సందేహంకి చివరి దాకా వచ్చాము. ఇంకా 1-2 మిగిలిపోతే అది ఈ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తానని చెప్పాను. అదేంటి అంటే 6వ సందేహం ఏంటి అంటే, ఆ యేసు ప్రభు వారు విదేశీ దేవుడు అనే భ్రమలో చాలామంది ఉండగా ఆయన విదేశీ దేవుడు ఎట్లా అవుతాడు అని చెప్పే విషయం మీకు కూలంకషంగా చెప్తున్నాం. భారతదేశంలో శకదేశపు రాజు శాలివాహనుడికి యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యి ఆయన గురించి చెప్పారు. నా పేరు యేసు అని చెప్పడం జరిగింది. వాళ్ళేమి బైబిల్ గ్రంథం చదివినటువంటి వాళ్ళు కారు. వాళ్ళ దేవుళ్ళు ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారో ఆ దేవుళ్ళు ఉంటారు. కానీ ఆయన ప్రత్యక్షమైన దేవుడు. అయితే దేవుడు కావాలని ఆసక్తి ఉన్న వారికి ప్రత్యక్షం అవుతాడు కావచ్చు దేవుడు. ఆయనకి బాగా ఆసక్తి ఉంటుంది. శాలివాహన మహారాజుకి ఆయనకి దర్శనం చూపించాడు. అలాగే రామకృష్ణ పరమహంస గారు అని చెప్పి ఇప్పటికి 150 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఆయన బెంగాల్లో ఆయనకి దేవుడు 2 సందర్భాల్లో ప్రత్యక్షం అయ్యటం. ఒక సందర్భంలో అయితే ఎదురుగా వచ్చాడు. పంచవటి అనేటువంటి ఆ ప్లేస్లో వెళుతుండగా ఎదురుగా వచ్చాడు, కౌగులించుకున్నాడు, నేను యేసు ప్రభునని చెప్పాడు. ఆయనలో లీనమైపోయాడు. ఒకసారి అయితే ఫోటో, యేసు ప్రభు తల్లి ఒడిలో కూర్చున్న ఫోటో చూస్తుంటే దాంట్లోంచి కాంతి రేఖలు వచ్చేసి ఆయనకి ఆయన మనోనేత్రాన్ని వెలిగించి ఆయన దేవుడు అనే జ్ఞానం కలగజేశాడు. అది కలగజేసిన తర్వాత ఆ కాళికాదేవి గుడిలోకి వెళ్ళటానికి కూడా ఆయనకి ఇష్టం అనిపించుకోకుండా ఒంటరిగానే ఆయన ఏదో ఆలోచిస్తూ ఉండేవాడట. అయితే యేసు ప్రభుని గురించి వైపు ఆయన చూడలేదు. కారణాలు ఆ రోజు ఉన్నటువంటి అడ్డుగోడలు ఇవి ఉంటే ఆయన చూడలేదు. ఆయన శిష్యుడైనటువంటి వివేకానందుడు కూడా దేవుడు గురించి చక్కని మాటలు చెప్పాడు. ఈ ప్రపంచ మనుషుల యొక్క పాపాలను విముక్తి చేయడానికి ఆయన వచ్చినటువంటి దేవుని కుమారుడైన ఆయన రాసుకోవటం ఆయన జీవిత చరిత్రలో జరిగింది. ఆ తర్వాత పరమహంస యోగానంద గారు, ఆయన పరమహంస యోగానంద గారు అంటే ఒక యోగి ఆత్మకథ అని ఒక బుక్ ఉంది. ఆయన కథ అంతా ఉంటుంది. దాంట్లో ఆయన చెప్పాడు, దేవుడు ఆయన దర్శనం చూపించాడు నాకు, ఇట్లా ఉన్నాడు. ఆయన వర్ణన కూడా చెప్పాడు. ఆయన పలచని గడ్డంతో మేసకట్టుతో సుమారు 25 ఏళ్ల యువకుడులా కనిపించాడు. మధ్యలో పాపిడి తీసి ఉన్న నల్లటి పొడుగాటి చుట్టుకు వెనక దగదగ మెరిసే బంగారు వన్నె తేజప్రభ ఏర్పడి ఉంది. ఆయన నేత్రాలు శాశ్వత అద్భుత కాంతితో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. నేను చూస్తూ ఉండగానే అవి అనంతరీతులుగా మారిపోతున్నాయి. ఆయన అభివ్యక్తిలో ప్రతి ఒక్క దివ్య పరిమాణంతో ఆయన ఆనందించిన జ్ఞానాన్ని నేను సహజావబోధం ద్వారా అవగాహన చేసుకున్నాను అని చెప్తూ ఆయన దగ్గర నుంచట ఆయన భవ్య దృష్టిలో అనేక కోట్ల లోకాలను భరించే శక్తి నాకు అనుభూతమైంది. ఆయన నోటి దగ్గర ఒక పవిత్ర పానపాత్ర ప్రత్యక్షమైంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు దీనికి, యోగి గారికి. ఒక పానపాత్ర ఒకటి ఆయన నోటి దగ్గర ఉందట. అది అలాగ దిగుతూ నా పెదవుల దగ్గరకు వచ్చి, ఈ యోగి గారి పెదవుల దగ్గరకు వచ్చి మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు దగ్గర నుంచి ఒక పాత్ర వచ్చి ఈ నోటి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. కొన్ని క్షణాల తర్వాత ఆయన మధురమైన వాక్కులు పలికారు. అప్పుడు మాట్లాడారట. అవి నా గుండెలోనూ పదిలపరచుకోవాల్సినంత వ్యక్తిగతమైనవని ఆయన ఒక యోగి ఆత్మకథలో ఆయన రాయటం జరిగింది. ఈయన గురువు గారు అయినటువంటి ఆయన పేరు యుక్తేశ్వర్ గిరి అట. ఆయనకి దేవుడు ప్రత్యక్షం కావడం కాదు, కానీ ఆయన కొన్ని అనుభవాలు రాశాడు. ఆ అనుభవాల్లో ఉన్నదంటే దేవుడు ఆయన ఇక్కడికి రావటానికి కారణం మానవాళిని రక్షించడానికి, మానవాళి కోసం త్యాగం చేయటానికి వచ్చాడు అనే విషయాలన్నీ కూడా ఆయన గురువు గారు అయినటువంటి యుక్తేశ్వర్ గిరి గారికి కూడా అవగాహన అయ్యేటట్టుగా చేశాడట దేవుడు. ఆ తర్వాత శ్రీకృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపనాచార్యులు అయినటువంటి ఏసీ భక్తి వేదాంత స్వామి గారు కూడా
ఆయన గురించి ఏమన్నారో రాస్తున్నారు. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడంటే ఆయన దేవుని కుమారుడు, దేవుని ప్రతినిధి, ఎలాంటి దోషం లేనివాడు, అయినా కూడా అతన్ని సిలువ వేశారు అని చెప్తూ నిశ్చయంగా అతడు భగవంతుని ప్రతినిధి, అందువల్ల మేము యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తాం, అంజలి ఘటిస్తాం అన్నాడు. అంటే ఇది ఈయన యేసు ప్రభు వైపు చూసిన వాళ్ళు కాదు, కానీ వీళ్ళ శ్రీకృష్ణ చైతన్య సంఘంలో అనేవాళ్ళే. కానీ యేసు ప్రభువుకి అంత విలువ ఇచ్చారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క కారణాలు ఏమని తెలియదు, కానీ ఆయన ఒక్కడే యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పి ఆ యేసు ప్రభువును అంగీకరించిన వారు కాదు. అయినప్పటికీ యేసు ప్రభు యొక్క గొప్పతనం తెలిసింది. కాబట్టి ఆయన విదేశీ దేవుడని ఎలా అంటాము అని చెప్పేసి రచయిత గారు చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడతోటి ఆ సబ్జెక్టు ముగించుకుందాం. తర్వాత ప్రశ్న వెళ్దాం. ఆయన విదేశీ దేవుడు కాదు, ప్రపంచానికి ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు. అయితే కొంతమంది అంగీకరించవచ్చు తెలిసి. ఇప్పుడు మనం అనుకున్నాం దర్శనాలు చూపించినా కూడా యేసు ప్రభువును అంగీకరించని వారు మనం చూసాం. రామకృష్ణ పరమహంస దగ్గర నుంచి వాళ్ళు దర్శనాలు చూశారు, దేవుడు అనుభూతిని పొందారు. అయినప్పటికీ వాళ్ళు యేసు ప్రభువును అంగీకరించలేదు. అది వాళ్ళ వ్యక్తిగతం, ఎవరు అంగీకరించాలి ఎవరు అంగీకరించకపోవటం అని. కాబట్టి ఆయన విదేశీ దేవుడు కాదు, అందరికీ ఆయనే దేవుడు. ఆయన ప్రత్యక్షం అవుతూ వచ్చాడు, ప్రతి మనిషికి కూడా ప్రత్యక్షం అవుతూ వచ్చాడు అని చెప్పి ఆ యొక్క సందేశం అయిపోయింది. ఇక తర్వాత ప్రశ్నకి వెళ్దాం. హిందువులకు ఎంతో మంది దేవుళ్ళు ఉండగా బైబిల్ గ్రంథంలోని యెహోవా దేవుడే అసలు దేవుడు అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అన్నారు. దీన్ని బట్టి మనం చెప్పాలంటే అసలు ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు అంటే అసలు ఏమాత్రం జ్ఞానం లేదు మనకి అని అర్థమవుతా ఉంది. హిందువులకి ఎంతో మంది దేవుళ్ళు ఉండారట. అసలు ఎంతమంది దేవుళ్ళు ఉంటారు, ఎందుకు ఉంటారు, హిందువులకి దేవుళ్ళు ఏంటి, మరి మిగతా వాళ్ళకి దేవుళ్ళు ఏంటి, అసలు సృష్టికర్త అనే వాళ్ళు ఎంతమంది ఉంటారా అనేటువంటి జ్ఞానం లేకపోవటం చేత ఎవరికి వాళ్ళు ఇలా అనుకుంటా ఉన్నారు. దీని గురించి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఏంటి అంటే ఏడో ప్రశ్నకి మనం వెళ్ళకముందే ఇంకా చాలా కథ ఉంది. ఆరో ప్రశ్నకే మరి ఇంకొక చాలా వివరణ ఉంది. ఏడో ప్రశ్నకి వెళ్ళకముందే ఆ వివరణ కూడా చెప్పకపోతే సగం చెప్పినట్లు ఉంటుంది. కాబట్టి అది కూడా చెప్పేద్దామని అనుకుంటున్నా. అది కూడా మీకు టూకీగా కొంతవరకు నెక్స్ట్. ఆరో ప్రశ్న ఏంటి అంటే ఆయన విదేశీ దేవుడు అన్నారు. విదేశీ దేవుడు అయితే మన గ్రంథాల్లో ఆయన గురించి ఎక్కడెక్కడ ఉందో మరి మనం చూసుకుంటూ వచ్చాం. ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడో చూసుకుంటూ వచ్చాం. ఆ యొక్క శాలివాహన చక్రవర్తి, రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ చూసుకుంటూ వచ్చాం. అయితే భవిష్య పురాణంలో బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ మాటల ప్రకారం ఈ బైబిల్ గ్రంథంలో దేవుడే అందరికీ దేవుడు. ఈ యొక్క ఋషి ఎవరైతే భవిష్య పురాణం రాశాడో ఆ ఋషికి ఈ దేవుడు అది బయలుపరచకపోతే ఆయనకి ఎలా తెలుస్తుంది ఈ విషయాలు? అదే ఒక్కసారి అంతా మీకు చదివేస్తే ఆ తర్వాత మనం ఏడో ప్రశ్నకి వెళ్దాం. ఇప్పుడు ఆరో ప్రశ్నలోనే ఉన్నాం. ఆరో ప్రశ్నలోనే అది చాలా వివరంగా రాశాడు. బైబిల్ గ్రంథం అందరి సృష్టి చరిత్ర భవిష్య పురాణంలో ఎలా ఉందో చూడండి. మనదేమో భవిష్య పురాణం, మరి రాసింది ఏ కాలంలో అయి ఉండాలి? బహుశా ప్రభువారి ఈ లోకానికి రాకముందు ఒక 1000 సంవత్సరాలు పైబడిన కాలంలో భవిష్య పురాణం రాసి ఉండొచ్చు. ఆర్యులేదో ఆ దేశం నుంచి 1200 సంవత్సరాల క్రితం వచ్చారు అంటున్నారు. కాబట్టి ప్రభు కంటే ముందు బహుశా వాళ్ళకి దేవుడు కలగజేసినటువంటి ఆ ప్రత్యక్షతను బట్టి వాళ్ళు రాసేసారు భవిష్యత్తు. ఇది అచ్చము బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన యేసు ప్రభు వారు నరరూపం దాల్చక ముందు 1500 సంవత్సరాల క్రితం మోషే అనేటువంటి ఒక ఆయన్ని లేవనెత్తి ఆయన ద్వారా సృష్టి చరిత్ర అంతా దేవుడు రాయించాడు. ఇదిగో ముందు ఎలా జరిగింది అబ్బాయి, ఎలా జరిగింది, ఆదాము హవ్వ మొట్టమొదటి వాళ్ళ నుంచి వీళ్ళు వచ్చారని చెప్పి చక్కగా బైబిల్ గ్రంథంలో అది. ఇప్పుడు మనకి బైబిల్ గ్రంథం సృష్టికర్తది అంతా కారణం ఏంటంటే సృష్టి ఎలా నిర్మాణం అయింది, మొట్టమొదటి మనిషి ఎవరు, ఆ మనిషి ఎట్లా వచ్చాడు, ఆ మనిషి నుంచి ఎలా వచ్చిందని మొత్తం అంతా రాశారు బైబిల్ గ్రంథం. వేరే మత గ్రంథాల్లో అసలు సృష్టి ఎలా నిర్మాణం అయిందో మొట్టమొదటి మనిషి ఎవరు రాయలే. ఈ చెప్పినటువంటి బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి మాటలు ఇక్కడ భవిష్య పురాణంలో ఉన్నాయి. అప్పటికి మరి
ఇజ్రాయెల్ దేశానికి భారతదేశానికి సంబంధం లేవు. మరి అంత విద్య లేదు, విజ్ఞానం లేదు. మరి ఇక్కడ రాసే ఋషులకి అక్కడ ఇది పాత నిబంధన గ్రంథంలో బైబిల్లో రాసినటువంటి మాటలు ఎలా తెలుస్తాయి? సేమ్ అదే. మీకు ఆశ్చర్యం అది చూస్తే అది ఒకసారి చదివి వినిపిస్తాం. మొట్టమొదటి చరిత్ర ఎట్లా జరిగింది భవిష్య పురాణంలో ఉంది. ఇది బైబిల్ గ్రంథంలో మన అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో చరిత్ర అది భవిష్య పురాణంలో ఉంది. ఆదాం అనే పురుషుడు మరియు హవ్వ అనే పేరు గల అతని భార్య ద్వారా నేత్య వంశమును వృద్ధి చేసేవారు ఉత్పత్తి అవుతారు. ఆదాం, హవ్వ అనే పేర్లు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మనుషులు, దేవుడు చేసిన వాళ్ళు. వాళ్ళ నుంచి మొత్తం అంతా ప్రపంచం అంతా వచ్చింది. ఇప్పుడు భవిష్య పురాణంలో కూడా ఈ మాటలే ఉన్నాయి, పేర్లు కూడా అవే. నేత్య వంశమునకు ఆది పురుషుడు ఆదాము, అతని భార్య హవ్యవతి హవ్వ ఇద్దరు కూడా ఇంద్రియ సుఖాలను త్యజించి నిత్యము ధ్యానపరాణులై జీవించేవారు. దేవుడు ప్రధాన నగరం యొక్క తూర్పు భాగంలో ఒక అందమైన మహావనమును నిర్మించారు. పాపవృక్షము క్రిందకి వెళ్లి కలియుగము సర్పరూపమును ధరించుకొని హవ్వ దగ్గరకు వచ్చాడు. దుష్టుడైన ఆ కలి హవ్వను మోసగించాలన్న ఉద్దేశంతో అందమైన ఆకుల మధ్యనున్న నిషేధిత పండును తినిపించాడు. దీని ద్వారా విష్ణువు ఇచ్చిన ఆజ్ఞకు భంగము కలిగింది. మన బైబిల్లో ఏమనండి? దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఇక్కడ విష్ణువు అని రాశారు. అంటే దేవుడు, వీళ్ళు దేవుడు అంటే విష్ణువు అని అనుకుంటారు కదా. ఏంటంట, ఆ కలి అంటే సాతాను. సాతానుడు ఏం చేశాడు? సర్పరూపంలో వచ్చి హవ్వను మోసం చేశాడు. ఇదే కథ ఇక్కడ కూడా ఉంది. కలి అనేవాడు వచ్చాడట, ఆ హవ్యవతిని మోసం చేసి ఆ పండు తినేటట్టుగా చేశాడట. బైబిల్ కథ ఎలా ఉందో భవిష్య పురాణాలు కూడా అలాగే ఉంది. ఈ విధంగా వారికి అనేక మంది కుమారులు పుట్టారు. వారే మ్లేచ్ఛ వంశరాజులుగా పిలువబడ్డారు. ఆదాము తన భార్యతో పాటు స్వర్గానికి వెళ్ళాడు. అతనికి ఇక ఆదాముకు పిల్లలు చూడండి. అతనికి శ్వేత్ అని ప్రసిద్ధి చెందిన శ్రేష్టమైన కుమారుడు పుట్టాడు. శ్వేతు అని మన బైబిల్లో ఉంది. అక్కడ శ్వేత్ అని ఆ కొడుకు. ఇతడు 112 సంవత్సరములు జీవించాడు. ఈ బైబిల్లో అయితే 912 అని ఉంది. మరి ఆ మాటలు ఎక్కడ పొరపాటు ఉందో కానీ మొత్తం మీద ఇన్ని సంవత్సరాలు. అతనికి అనుష్ అనే పుత్రుడు కలిగాడు. ఎనోష్ అని ఉంది బైబిల్లో. అనుష్ అనేమో మన భవిష్యత్తు. ఆయనకు ఆ కొడుకు కలిగాడట. ఇతడు తన తండ్రి కంటే కొంచెం తక్కువ సంవత్సరాలు పరిపాలన. అది నిజమే. ఆయన తండ్రి కంటే ఈయన కొంచెం తక్కువ సంవత్సరాలే జీవించినట్టు ఉంది. ఇతని పుత్రుడు కీనాస్ అని ఈ భవిష్య పురాణంలో ఉంటే, మనకేముందంటే బైబిల్లో కెయినాను అని ఉంది. ఇతను కూడా తండ్రిలానే పరిపాలించాడు. తర్వాత మహల్లల్, మన బైబిల్లో మహలేలు అని ఉంది. మహలల్ అనే పేరు గల పుత్రుడు పుట్టాడు ఆయనకి. ఇతనికి మాన్గర్ అనే కుమారుడు జన్మించాడు. ఇతనికి విరద అనే పేరు గల పుత్రుడు పుట్టాడు. బైబిల్లో ఏరుదు అంటాం. మరియు ఇతను తన పేరుతో నగరాన్ని నిర్మించాడు. ఇతని పుత్రుడు విష్ణు భక్తి గల హనూక్ పుట్టాడు. మనకి బైబిల్లో హనోక్ అని ఉంది, ఇక్కడ హనూక్ పుట్టాడు. ఫలములను హోమములను చేసి అతను ఆధ్యాత్మిక తత్వం యొక్క జ్ఞానాన్ని పొందాడు. నేత్య ధర్మపరాయణుడైన అతను శరీరముతోనే స్వర్గానికి వెళ్ళాడు. బైబిల్లో కూడా ఉంది. హనోక్ అనేటువంటి ఆయన దేవుడితో నడిచాడు. దేవుడు ఆయన శరీరంతో స్వర్గానికి దేవుడు తీసుకెళ్ళిపోయాడని బైబిల్లో ఉంది. సేమ్ అయ్యే మాటలు, దేవుడు స్వర్గానికి శరీరంతో వీళ్ళు తీసుకెళ్ళిపోయాడని. హనూకునకు మతోచిల్ అనే కొడుకు కలిగాడు. బైబిల్లో మెతోషిలా అని ఉంది. మతోచిల్. అతనికి లోమక్, బైబిల్లో లెమక్ అని ఉంది, అనే కొడుకు కలిగి. ఇట్లా పిల్లలు, ఎవరి పిల్లలు ఏంటి అని మొత్తం పేర్లతో సహా బైబిల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది. చివరిలో అతడు స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి ఇన్ని పేర్లు చక్కగా ఎట్లప్పుడు నోవాహు యొక్క దినముల్లో ఒక పడవ కట్టడం, ఇదంతా కూడా నెక్స్ట్ వస్తుంది, అది చదువుతాను. ఎందుకంటే ఖచ్చితంగా బైబిల్లో ఏమైతే ఉన్నాయో అదే పదాలు భవిష్య పదాలు. ఈ ఎట్లా తెలుస్తుంది అంటే, దేవుడు తన భక్తులకి ఇవన్నీ ఆ జ్ఞాన నేత్రం తెరిచి రాసేటట్టుగా చేస్తాడు ఇంత వివరంగా. ఆనాటికి బైబిల్ ప్రింట్ కానీ అవేమి లేవు. పైగా పాత నిబంధన గ్రంథంలో ఏముందో భారతదేశంలో ఉన్న ఋషులకి తెలిసే అవకాశమే లేదు. అసలు భారతదేశం ఒకటి ఎక్కడుందని వాళ్ళకి తెలుసు, అక్కడ అది ఉందని వీళ్ళకి తెలియదు. ఆ రోజుల్లో ప్రభు కంటే ముందు మరి 100 సంవత్సరాల పూర్వం ఏం తెలియదు. అటువంటిప్పుడు ఈ పేర్లతో సహా ఎలా రాయగలిగారు? ఒకే దేవుడు అయితే ఆ దేవుడు
అక్కడ ఏం రాయించాడో అదే ఇక్కడ రాయిస్తాడు. కాబట్టి ఒకే దేవుడు. భారతీయులో ఏ దేవుడు దేవా అంటుంటే ఏ దేవుడికి చేరుతుందో అట్లాగే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దేవా అంటే ఏ దేవుడు ఇద్దరు ఒకటే, అది విషయం. కాబట్టి ఆ పేర్లతో సహా ఈ మనకు భవిష్య పురాణంలో ఉంది. ఇక ఆ తర్వాత చెప్తాం. తదనంతరం అతనికి న్యూహ్ అనే పేరు గల కుమారుడు జన్మించాడు. నోవాహు అని ఉంది మన బైబిల్లో. దాన్ని న్యూహ్ అని భవిష్య పురాణంలో ఉంది. న్యూహుకు సీమ్, సెమ్ మరియు ఖాన్, భావ్ అనే 3 కుమారులు పుట్టారు. అదే షేమ్, హామ్, యాపత్ అని బైబిల్లో ఉంది. నోవాహుకు 3 కొడుకులు. ఆ యొక్క ఓడ నిర్మించినప్పుడు ఆయన 3 కొడుకులు, 3 కోడళ్ళు, ఈయన. ఇప్పుడు నోవాహు అనే పేరు మనకు బైబిల్లో ఉంటే ఈ యొక్క భవిష్య పురాణంలో న్యూహ్ అని పెట్టారు. ఆయనకి 3 కుమారులు అని చెప్పారు. అదే బైబిల్ గ్రంథంలో షేమ్, హామ్, యాపత్ అనే 3 కుమారులు అని చెప్పడం జరిగింది. ఇక అక్కడి నుంచి కూడా ఒక సమయంలో అతడు స్వప్నంలో విష్ణువు యొక్క దర్శనం పొందాడు. మనకేంటి, ఆ యొక్క తండ్రి అయిన దేవుడు మరి ఆ యొక్క నోవాహు గారికి దర్శనం రూపంగా ఆయన మాట్లాడాడు. ఇక్కడేమన్నాడు, విష్ణువు మాట్లాడాడు అంటున్నాడు. దేవుడు అంటే వీళ్ళకి విష్ణువు, మనకి తండ్రి అయిన దేవుడు. ఏం మాట్లాడాట మరి, అతను నీకుతో ఈ విధంగా చెప్పాడు, కుమారుడా విను, ఈ రోజు నుండి 7వ దినమున ప్రళయం వస్తుంది. హే భక్త శ్రేష్ఠ, నువ్వు అందరి ప్రజలతో పాటు ఓడ మీద ఎక్కి నీ జీవితాన్ని రక్షించుకో. ఇదంతా బైబిల్లో ఉంది. నోవాహు గారిని పిలిచి పెద్ద ప్రచండమైనటువంటి ఇది వస్తుంది కాబట్టి నీవు ఒక ఓడను తయారు చేయని ఓడను తయారు చేయించడం జరిగింది. అదే భవిష్య పురాణంలో కూడా నువ్వు ఓడను తయారు చేసుకోమని ఆ ఓడలోకి వాళ్ళని ఎక్కించడం జరిగింది. పిమ్మట నువ్వు చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అవుతావు. భగవంతుని మాట విని అతను ఒక దృఢమైన నౌకను నిర్మించాడు. ఓడ ఎలా నిర్మించాలి ఏంటి అనే విధంగా బైబిల్ గ్రంథంలో చెప్పిన విధంగానే భవిష్య పురాణంలో కూడా ఆ ఓడ అది 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు మరియు 30 మూరల ఎత్తు మరి అన్ని జీవులతో సమన్వయింపబడింది అని భవిష్య పురాణంలో ఉంది. సేమ్ మన బైబిల్లో గ్రంథంలో కూడా ఓడ నిర్మించాడు. ఆ ఓడ 300 మూరల పొడవు అని చెప్పింది, 50 మూరల వెడల్పు అని, 30 మూరల ఎత్తు అని ఉంది. సేమ్ ఇవే మాటలు. కాబట్టి ఎక్కడో దేవుడు ఆ ఇజ్రాయెల్ దేశంలో ఆ యొక్క మోషేకి చెప్పి రాయించినటువంటి మాటలు ఇక్కడ భారతదేశంలో ఉండడం ఒక మునికి ఎట్లా తెలుస్తాయి ఇవన్నీ. అలాగే విష్ణువు యొక్క ధ్యానంలో లేనమై అతను తన వంశస్థులందరూ పొట్ట ఓడ ఎక్కాడు. ఇంద్రుడు 40 దినముల వరకు ఎడతెరపి లేకుండా మేఘముల ద్వారా కుండపోతగా వర్షం కురిపించింది. దేవుడు ఏమన్నాడు, నేను 40 దినాలు వర్షం కురిపిస్తా అన్నాడు. బైబిల్ గ్రంథంలో కురిపించాడు. ఇక్కడ వర్షానికి పేరు ఇంద్రుడు అని పెట్టుకుంటారు కాబట్టి ఇంద్రుడు వర్షం కురిపించాలని వీళ్ళు రాశారు. యావత్ భారతము సముద్రముల నీరుతో నిండిపోయింది. యావత్ భారతం ప్రపంచం అంతా సముద్రముల నీరుతో నిండిపోయింది మామూలుగా బైబిల్లో. ఇక్కడ యావత్ భారతం అని ఇక్కడ చెప్పాడు. 4 సముద్రాలు కలిసిపోయాయి. భూమి మునిగిపోయింది. భూమి మొత్తం మునిగిపోయింది అన్న మాట ఇక్కడ రాశారు, అక్కడ రాశారు. కానీ హిమాలయ పర్వతము యొక్క బదరీ క్షేత్రము నీటిపైనే ఉన్నది, అది మునగలేదు. 88,000 బ్రహ్మవాది మునులు వారి శిష్యులతో పాటు అక్కడే సురక్షితంగా ఉన్నారు. న్యూహ్ కూడా తన ఓడతో పాటు అక్కడే రక్షింపబడ్డాడు. ప్రపంచంలో మిగిలిన ప్రాణులందరూ నాశనం అయిపోయాయని. ఏదో చిన్న చిన్న తేడాలు తప్ప మొత్తం అంతా ఒకటే. ప్రపంచం అంతా నాశనం అయిపోయింది, అన్ని ప్రాణులు నాశనం అయిపోయారు. ఒక నోవాహు కుటుంబం ఒకటే మిగిలింది బైబిల్ ప్రకారం. ఇక్కడ ఏమంటారంటే అదేదో బదరీ క్షేత్రం అని ఉంది, అది ఒకటి, దాని మీద మునులు మిగిలిపోయారు అంటారు. ఇక అదంతా నేను అనుకోవటం, ఆ బదరీ క్షేత్రం అంటే పైన ఉన్నటువంటి పరలోకం. దేవుడు భక్తులు అక్కడ ఉన్నారు. భూమి మట్టికి ఇక్కడే రాస్తున్నాడు, భూమి మునిగిపోయింది అంటున్నాడు. కాబట్టి ఒక పర్వతం ఒకటి మిగలటం అదంటే అది వాళ్ళు దేవుడు చూపించేటువంటి దర్శనాన్ని వాళ్ళు కొంచెం అటు ఇటుగా అర్థం చేసుకుని రాయటం జరిగింది. కాబట్టి ఇట్లాంటి కథ ఉన్నట్టుగా మరి మనం తెలుసుకుంటే దేవుడు వాళ్ళ ఆత్మలో ప్రేరణ ఇచ్చి రాయించకపోతే మనిషి అన్నవాడు ఇలా ఇన్ని పేర్లతో సహా ఇలా రాయటం అనేది ఎవరికి సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఈ రకంగా మనం ఇది కూడా చెప్పుకోవడం ద్వారా మనకి తెలిసింది ఏంటంటే ఈ ఋషులు సొంతగా రాయలేదు. ఎవరు ఈ దేవుడు, అసలు దేవుడు ఎవరో ఆయనకి వాళ్ళకి
తెలిసే విధంగా వాళ్ళకి మరి దర్శనాలు చూపిస్తూ వల్ల, లేకపోతే హృదయంలో ప్రేరణ రావటం ద్వారా వాళ్ళు పెన్నుగట్టుకు రాస్తూ ఉంటే దేవుడే ఆ రాత నడిపించేస్తాడు కావచ్చు. పేరుతో సహా లేకపోతే ఎట్లా రాస్తారు, ఎవరు చెప్పారో అని వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఆయన విదేశీ దేవుడు అని అనటానికి బేసు ఏమీ లేదు. ప్రపంచానికంతా ఒకటే దేవుడు. దేవుడా దేవుడా అని ప్రార్థించే భారతదేశంలో మునులకి ఏ రకంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలకి మోషే ద్వారా చెప్పి రాయించాడో, అలాగే దేవుడా దేవుడా అనేటువంటి భారతదేశంలో ఉన్న మునులకు కూడా అదే రకంగా ఆ కథ మొత్తం సృష్టి కథ మొత్తం రాయించడం జరిగింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు మరియు వేద గ్రంథాల్లో చెప్పబడినటువంటి దేవుడు ఒక్కడే అని దీని ద్వారా మనకి రుజువు అవుతా ఉంది. ఇక తర్వాత దానికి వెళ్ళిపోదాం. హిందువులకు ఎంతోమంది దేవుళ్ళు ఉండగా బైబిల్ గ్రంథంలోని యెహోవా దేవుడని ఎందుకు ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఈ మాటలు దీంట్లోనే మనకు అర్థమైపోతుంది. ఏంటి, హిందువులకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారుగా, దేవుళ్ళు అనేవాళ్ళు అనేక మంది ఉండరు. దీనికి ఆన్సర్గా మరి ఋగ్వేదంలో చెప్పబడినటువంటి హిందువులకు అనేక దేవుళ్ళు ఉన్నారు, కానీ ఆ దేవుళ్ళు సృష్టికర్త అని ఋషులకు కూడా సృష్టికర్త కాదు అని ఋషులకు కూడా తెలిసిపోయింది. అంటే రకరకాలుగా మన భారతదేశంలో ఉండే రకరకాలైన సాంప్రదాయాల కలయికే భారతదేశం మతం. రకరకాలైన మనుషుల యొక్క సంప్రదాయాలు, విశ్వాసాలు, వాళ్ళు ఏది రాస్తే అదే భారతదేశంలో కొలమానంగా ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడ ఎవరూ లేరు. ఎందుచేత అంటే వాళ్ళే ఋషులే రాస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుడు ఫలానా అని ఒక ఆయన నిర్ధారణ చేసుకుంటే ఆయన ఉన్నాడు అని చెప్తారు. కానీ ఋగ్వేదంలో 10వ మండలం 129వ సూక్తం 6వ మంత్రంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటో మీకు చెప్తాను. కో అద్దా వేదక ఇహ ప్రవోచ్య కుత అజాత కుత ఇయం విసృష్టి అర్వాగ్దేవా అస్య విసర్జనేన థాకో వేదయత అవభూవ అని ఉంది. దాంట్లో అర్థం ఏంటంటే, ఈ సృష్టి ఎక్కడ నుండి వచ్చింది, ఎక్కడ నుండి ఇది ఉత్పన్నమైనది, దేవతలు సృష్టికి తర్వాత కలిగిన వారు కావున ఈ సృష్టి ఎవరి వలన కలిగింది, నిజముగా ఎవరికి తెలుసు, ఈ లోకములో ఈ సంగతి మనకు ఎవరు వివరంగా చెప్పగలరు అని ఋషి ఋగ్వేదంలో ఆయన బాధ రాసుకుంటున్నాడు. సృష్టి అసలు ఎట్లా వచ్చింది, నేను సృష్టికర్తను అని ఎవరైనా చెప్పుంటే, ఇగో నేను సృష్టికర్తను, నేను సృష్టి నిర్మించాలని ఎవరైనా చెప్పుంటే ఇక్కడ వీళ్ళు ఇటువంటి ప్రశ్నలు వేయరు కదా. అసలు సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా ఉత్పత్తి అయింది, ఇది మాకేం తెలియట్లేదని రాసుకున్నాడు ఆయన. కేనోపనిషత్తులో 1:1 ఒక ఋషి ఏం రాస్తున్నాడంటే, ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త కేనేషితాం వాచ్యమిమాం వదంతి చక్షు శ్రోత్రంక ఉదేవో యువనక్తి. ఎవరి ఆజ్ఞ వలన, సంకల్పం వలన జడములకు మనస్సునకు, ప్రాణము వాగాది కర్మేంద్రియములకు, చక్షురాది నేత్రేంద్రియములకు ఆయా వ్యవహారములో చేయ శక్తి కలుగుతున్నది. ఎవరు ఈ దేహేంద్రియములను ఆజ్ఞాపించుతున్నారు, ఆ ఇంద్రియములను ఈ రీతిగా నిర్మాణం చేసిన దేవుడు ఎవరు అని ఒక ఋషి అడుగుతున్నాడు. ఇవన్నీ నేనే చేశానబ్బాయి అని చెప్పిన వాళ్ళు ఇక్కడ ఉండే పక్షం అయితే, ఇప్పుడు మన క్రైస్తవులకి అయితే బైబిల్ గ్రంథం చదవగానే ఇవన్నీ నేనే చేశా అని చెప్తా ఉంటాడు అన్నిటికీ. ఇవి మీకు ఏది కావాలి, మీకున్నటువంటి జ్ఞానం కానీ ఇంకోటి కానీ నేనే, మీ నేత్రాలు పనిచేయటం కానీ, కర్మేంద్రియాలు కానీ, మాటలు మాట్లాడటం కానీ ఇవన్నిటికీ నేనే చేశాను అని చెప్తున్నాడు. ఇక్కడేమవుతుందంటే, నేను చేశానన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి ఋషులకు అర్థం అవట్లా. నేను చేశానని ఎవరు చెప్పట్లేదు, ఏంటి ఈ రీతిగా నిర్మాణం చేసింది ఎవరు అని ఆయన అంటున్నాడు. ఇట్లా ఋషులు అల్లాడిపోతున్నారు, సృష్టికర్త ఎవరు అని చెప్పేసి. అలాగే ఋగ్వేదంలోనే మరి ఒక శ్లోకం ఉంది, దాని కూడా ఏమన్నా, కిం స్వీదాసీదధిష్టానమారంభుణం కథమత్స్విత్ కథాసిత్ యతో భూమిం జనయన్ విశ్వకర్మ విద్యామౌర్ణోన్మహిని విశ్వశక్ష. సృష్టికాలమున విశ్వకర్మ దేనిని ఆశ్రయించినాడు,
ఎచ్చట నుండి ఎట్లు అతను సృష్టి కార్యం ప్రారంభించినాడు, విశ్వదర్శకుడకు విశ్వకర్మ ఏ స్థానమున నిలిచి భూమిని నిర్మించినాడు, ఆకాశమును ఏర్పరిచినాడు అని ఆయన ప్రశ్నించుకుంటున్నాడు. అసలు సృష్టికర్త అన్న ఆయన ఎక్కడ నిలబడి సృష్టించేశాడు, భూమి ఎట్లా జరిగి అంటే దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడు, ఇదిగో నేను ఎలా చేశానబ్బా, ఎలా చేశాను, నా యొక్క వాక్కు చేతనే ఇవన్నీ, ఇది కలుగుగాక, ఇది కలుగుగాక, ఇది కలుగుగాక అంటే అన్నీ కలిగిపోయినాయి, ఎట్లా కలిగింది అట్లా కలిగింది చెప్పాడు. కానీ ఇక్కడ భారతదేశంలోకి వచ్చేప్పుడు ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంది, ఎట్లా జరిగింది, ఎవరు చేశారు, ఎట్లా స్థాపించాడు అన్నాడంటే సృష్టికర్త ఎవరు ఇక్కడ ఇది నేను ఇలా చేశాను అన్న వాళ్ళు లేరు. అట్లాగే మరి ఋగ్వేదంలో ఇంకో శ్లోకం ఉంది, ఇయం విసృష్టిర్యత అబభూవ యది వాదదే యది వాన యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్సో అంగవేద యది వాన వేద. ఎవని వలన ఈ సృష్టి ఉత్పన్నమైందో ఆయన దీనిని సంరక్షించవచ్చు, లయము చేయగలడు. ఆయన అత్యున్నతమైన ఆకాశము నుండి ఈ లోకమును పాలిస్తున్నాడు. ఆయనకు సమస్తము తెలుసు. ఆయనకు తెలియని ఎడలా తెలిసినవాడు మరెవడో ఉన్నాడు. అలా ఊహించుకున్నాడు, దీని అంతటా వెనక ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఎవరో ఒక ఆయన ఉంటాడని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి సృష్టికర్త అనే దేవుడు మరి ఎవరా అని ప్రశ్నించుకుంటున్నాడు. ప్రశ్నించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అన్న ఆయన ఇక్కడ కూడా సృష్టికర్త ఉండే పక్షమైతే వాళ్ళు చెప్పాలి కదా, ఇది నేనే చేశాను అబ్బాయి అని చెప్పాలి కదా. కాబట్టి అట్లా ఎవరు చెప్పట్లా. అప్పుడు చెప్పిన ఆయన ఉన్న ఆయన ఒకే దేవుడు కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో అట్లా భారతదేశంలో ఇంకో చోట నా గురించి వెతుకుతున్నారు, ఈ సృష్టిని ఎవరు చేశారు అని వెతుకుతూ ఉన్నారు అని చెప్పి ఆయన నేనే ఇలా చేశా అని యేసు ప్రభు వారు ఒక్కడే చెప్పారు, ఇంకెవ్వరు చెప్పలా. కాబట్టి ఆ యేసు ప్రభు వారు ఈ ప్రపంచానికి అంతటికి సంబంధించిన మనిషి కానీ ఒక్క దేశానికి సంబంధించిన మనిషి కాడు అని మనకు అర్థమవుతా ఉంది. ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు అని ద్వితీయోపదేశకాండం 32:39 చెప్పారు. దేవుడు అన్నాయన అలా చెప్పగలగాలి. దేవుడు అన్నాయన ఇలా చెప్పగలదు, నేనే ఏది జరిగినా అది నా వల్లే జరుగుతుంది, నా చేతిలోంచి ఎవరిని విడిపించలేడు, నేనే చేశానని బైబిల్ గ్రంథంలో చెప్పారు. ఈ మాటలే మరి ఇంకెవరైనా దేవుళ్ళు ఉంటే, ఈ భారతదేశంలో దేవుళ్ళుగా భావించబడిన వాళ్ళు దేవుళ్ళు అయితే వాళ్ళు కూడా చెప్పాలి కదా. ఎవ్వరూ చెప్పలేదు కాబట్టి వాళ్ళు దేవుళ్ళు కాదు. చెప్పిన ఈయనొక్కడే దేవుడు అని తెలుస్తుంది. ఇట్లా దేవుడు ఏమేమి చెప్పాడు అన్నవి మరి ఒక 5-6 ఉన్నాయి ఇంకా ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు. ఇదిగో భారతదేశంలో ముడుగులు అడిగిన ప్రశ్నలు ఆయన దృష్టిలో పెట్టుకుని ఇదిగో నేను చేశాను అబ్బాయి అని చెప్పాడు. అది తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్దాం. ఇప్పటికైతే ఈ యొక్క 225వ ఎపిసోడ్ను ఇంతటితో ముగించుకుందాం. తర్వాత ఎపిసోడ్లో మిగతా మ్యాటర్ నుంచి కంటిన్యూ చేద్దాం. దేవుడికి మాటలు దీవించును కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని ఈరోజు ఈ 225వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని అంతా గ్రహించే శక్తిని దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని ఇక ముందు కూడా మీ సహాయాన్ని, మీ కరుణా కటాక్షాలు మా మీద కురిపిస్తూ ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయ శుభాలు తెలియపరచుకుంటున్నాను.